హాయ్ హలో వెల్కమ్ టు మగటా మీడియా. ముందుగా అందరికీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా దయచేసి కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఏదైతే ఉందో మీరు ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో దాని మీద కమెంట్ కూడా చేయండి. ఇకపోతే 2 రోజులుగా అంబటి రాంబాబు గారి ఇష్యూ చాలా వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడినటువంటి భాష చూస్తే నిజంగా ఎవరూ కూడా సహించకూడదు, అస్సలు సహించకూడదు. ఎందుకంటే మరీ ఎంత దారుణమా, మరి ఇంత నీచానికి దిగజారాలా? రాజకీయాలు చేయటం చేత కాకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయని గతంలో కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లుగా ఇలాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్లో రుద్ది ఒక రేంజ్లో నాశనం చేసిందని చెప్పాలి. దెబ్బకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడి ఇలాంటి రాజకీయ నాయకులు వద్దురా నాయనా, ఇలాంటి విష సంస్కృతి, ఇలాంటి నీచమైనటువంటి భాషతో కూడినటువంటి వ్యక్తులకి రాజకీయ జీవితమే ఉండకూడదని సమాధి కట్టేశారు. మీరు ఆలోచిస్తే చాలా క్లియర్గా చూస్తే ఒక్కరంటే ఒక్కరు గెలిచినటువంటి 11 మందిలో ఒక్కరంటే ఒక్కరు ఇలా నోరేసుకుని ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయినటువంటి వ్యక్తులను ఒక్కరిని కూడా గెలిపించాలి. సర్వనాశనం అయిపోయింది అంతే. చెప్పాలంటే గట్టిగా మాట్లాడలేనటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఆ 11 మందిని గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ప్రతిపక్ష పాత్ర కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఇలాంటి వ్యక్తులు కనుక అక్కడికి వెళితే అమ్మో అక్కడ కూడా ఇలా మళ్ళీ మొదలెట్టేస్తారేమో, వద్దు ఇలాంటి వాళ్ళు వద్దు. అసలు ప్రతిపక్ష పాత్ర లేకుండా ఉంటే కాస్తో కోస్తో వాళ్ళకి టైం ఉంటుంది, మాట్లాడుకుని వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర లేకుండా చేశారు. ఏదో నిజంగా చెప్పాలంటే నోట్లో నాలుగు లేనటువంటి వ్యక్తులు, కొంత ఏది ఇలాంటి బూతులతో రెచ్చిపోకుండా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వైఎస్ఆర్సీపీలో కూడా గెలిచి పంపించారు అంతే. ఇక వీళ్ళు అదే పనిగా అధికారంలో ఉన్నప్పుడు అదే దరిద్రం, అధికారంలో లేనప్పుడు కూడా అదే దరిద్రం. ఇక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. కొంచెం లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఒక 10 నిమిషాల వరకు వీడియో ఉంటుంది. దయచేసి ఓపిక్గా మీకు నచ్చినట్టయితేనే కంటిన్యూ చేయండి, నచ్చినట్టయితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ అంబటి రాంబాబు గారి గురించి లేదంటే ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఇలాంటి విష సంస్కృతి ఎక్కడి నుంచి మొదలైంది? వైఎస్ఆర్సీపీ ఇదే పనిగా 5 ఏళ్ల పాటు చేసింది. అయినా సరే బుద్ధి మారలా, ఎక్కడా మారలా. ఇక్కడ వాళ్ళు అదే పని చేశారు కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు అంటున్నారో, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లోపలికేసి ఇల్లు తగలబెట్టేశారనో ఇంకొకటనో చెబుతున్నారో అన్నీ కూడా గతంలో వీళ్ళు చేసినయే. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం బూతులు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తిట్టాడో మనం చూసాం. జోగి రమేష్ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తిట్టాడో చూసాం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏ రకంగా, రోజా గారు, అంబటి రాంబాబు గారు, పెద్ది నాని గారు, లేదంటే కొడాల నాని గారు, గుడివాడ అమర్నాథ్, ద్వారపూడి చంద్రశేఖరు, ఇంకా చాలామంది ఉన్నారు. పెద్ద చాంతాడు అంత ఉంది. అందరూ రెచ్చిపోయారు. అందరూ ఆఖరికి వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీదకి వెళ్ళి పగలగొట్టేసి నాశనం చేసి వదిలిపెట్టేశారు. దాడులు ఏదో జరుగుతుంటే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు అభిమానించేటువంటి వ్యక్తిని తిడితే ఇలాగా మీద పడతారు అని చెప్పి చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది వీళ్ళకి కూడా. టీడీపీ వాళ్ళందరూ కూడా ఇలాగే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇక్కడ మన అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో మనం చూసాం. ఇక్కడ ఇప్పుడు దీన్ని మనకు అక్కడి నుంచి మనకి ఇది మద్దతు రావట్లేదు కాబట్టి ఇతన్ని కాపు నాయకుడిగా ప్రాజెక్ట్ చేద్దాం. కాపు నాయకుడిగా ఇతన్ని ప్రాజెక్ట్ చేసి కాపు నాయకుడు అరెస్ట్, కాపుల మీద ఉక్కిపాదం మోపుతున్న చంద్రబాబు నాయుడు గారు, కాపుల్ని అనగదొక్కుతున్న చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. పైగా అంబటి రాంబాబు గారి కూతురు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడింది. ఒకసారి మీకు వినిపిస్తాను. సినిమా చూపిస్తాం, మీరు చూపించేది ఏంటంటే సినిమా, మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి చూసారా? అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. సినిమా మామూలుగా ఉండదు, సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా. బట్ ఆయన పాపం ఆవిడ ఓకేనా, ఆవిడ ఏం మాట్లాడిందో చూసారుగా. ఇక్కడ కాపులకి సంబంధించినటువంటి వ్యక్తులని అని చెప్పి ఇంకా చాలా మాట్లాడారు. ఏంటది, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ వాళ్ళ పట్లే ఉన్నారు అని ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, రకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. సరే, పాపం ఆవిడ పేరేంటో నాకైతే తెలియదు, మౌనిక అంట, అంబటి గారి కూతురు మౌనిక. మేడం, మీకు గర్వంగా ఉండొచ్చు,
కాపుల్లో మీరు పుట్టినందుకు చాలా గర్వంగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. కాపులు మాత్రం మిమ్మల్ని చూసి, మీ నాన్నగారిని చూసి, మీ నాన్నగారి భాషను చూసి చెడబుట్టారా బాబు, కాపుల్లో దరిద్రం రా బాబు వీళ్ళు, కాపు జాతికి పట్టినటువంటి దరిద్రం రా బాబు వీళ్ళు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని మాత్రం అసలు వీళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా బాబు కాపుల్లో అనుకునేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. ఇక్కడ ఎందుకని అంటున్నానంటే, ఇదిగో అంబటి రాంబాబు గారికి కాపుల పట్ల ఉన్నటువంటి అభిమానం ఏంటో ఒకసారి వినిపిస్తారు. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. అంత చూడండి ఎట్లా చెప్తారు? మరి ఇంత సంఖ్యాబలం ఉంటే ముఖ్యమంత్రి గారు తెలివి తక్కువ వాళ్ళని కదా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. దట్ ఇస్ మై నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. అవును, బాగుంటది అభిప్రాయం. తెలివి తక్కువ వాళ్ళు, ఆయుష వాళ్ళు, మాంసాన్ని ఎక్కువ తింటారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకున్నాయా లేదా వాళ్ళకున్నాయా, ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి. అండర్గ్రౌండ్ చాలా మంది అవుతారు. ఇది మాట్లాడారమ్మా, ఒకసారి వినిపించండి. ఎవరికి? మౌనిక గారు, ఒకసారి మీరు వినండి. అర్థమైందా? మీరు వింటే మీ నాన్నగారి మాటలు, కాపుల పట్ల ఆయనకు ఉండేటువంటి భావన ఏంటే, అంటే కాపులు తిరుగుబోతులు, తాగుబోతులట. అంటే కాపుల పట్ల మీకు ఎంత ప్రేమ ఉంటే మీ నాన్నగారు అదే పని చేసి ఉన్నారేమో, కానీ అందరూ అలా చేయరమ్మా. అలా చేసేటువంటి ప్రక్రియని గత కొన్ని దశాబ్దాలుగా కాపులను అలా తయారు చేశారు. మీ నాన్నగారు లాంటి వ్యక్తులు విషపురుగుల్లా కాపుల్లో చేరి కాపులు ఎదగకూడదు, కాపుల్లో ఎవరన్నా రంగగారు లాంటి వ్యక్తి వస్తే అతన్ని కిందకి లాగేయాలి, అతన్ని కించపరిచేయాలి, అతన్ని తుదుముట్టించాలి. ఆ తర్వాత చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి వస్తే మీ నాన్నగారే చేశారని చెప్పి జీవితా రాజశేఖర్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు. వెంటనే వాళ్ళ మీద వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి, వాళ్ళని తిట్టండి అని చెప్పి పెట్టే వరకు ఊరుకోలేదని చెప్పి ఆవిడే చెప్పింది. మీరు విన్నారో లేదు, వినండి. ఆడపిల్లల పట్ల, చిరంజీవి గారి కూతురు పట్ల, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పట్ల ఎంత దారుణంగా అప్పట్లో హింసించారో, ఆ పార్టీని ఏ రకంగా కుట్రలు పన్ని లేకుండా చేశారో మీ నాన్నగారు దాంట్లో ఒక భాగం. వాళ్ళ కాపుల కుటుంబాలు కాదా? చిరంజీవి గారి ఫ్యామిలీ కాపు పిల్లలు కాదా? మహాదల్లి మీరు వినాలి, చూడాలి కూడా. ఇకపోతే మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? కాపులు మహిళల గురించి మేము ఇలా బాధపడుతున్నాం, మీరే వెనకాల నుండి చేపిస్తున్నారా? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని, మరి ఈ అంబటి రాంబాబు గారు ఉన్నటువంటి పార్టీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాపు మహిళే, చిరంజీవి గారి తల్లిని నడి రోడ్డు మీద కొన్ని లక్షల మంది చూస్తుండగా నోటికొచ్చినట్టు లకారాలతో మాట్లాడినప్పుడు మీరు ఏమైపోయారమ్మా? పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని లక్షల కోట్ల మంది చూస్తుండగా టీవీలో జర్నలిస్టులు కూడా ఏం మాట్లాడుతున్నావు, అది నోరా పెంట నోరా అని అంటే కూడా వాళ్ళ మీద కూడా విరుచుకుపడుతూ ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లలని కూడా చూడకుండా, ఆడపిల్లలేగా, కాపు పిల్లలేగా, మరి వాళ్ళని అంత దారుణంగా చిరంజీవి గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇలా మాట్లాడినప్పుడు మీకు బయటికి రాలేకపోయారే? కొంతమంది కాపు సంఘాలు వస్తున్నారు. అంబటి రాంబాబు గారు కాపులకి ఏదో దేశోద్ధార కూడా ఏదో చేసేసినట్టు ఇదే ఆయన చేసింది. కాపుల్ని ఏం చేశారో చూశారుగా, తిరుగుబోతులుగా, తాగుబోతులుగా చిత్రీకరించారు. కాపుల నుంచి అవన్నీ దాటుకుని ఒక చిరంజీవి గారు వస్తే, ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తే, సీఎం స్థాయి నుంచి ఇంకా అంతకు మించి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే ఎన్ని కుట్రలు చేశారో తెలుసా? వాళ్ళ కుటుంబాన్ని, ఆయన్ని తగ్గించాలి, ఆయన్ని ఏదో ఒక రకంగా ఆపాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మీకు నిజంగా చెప్తున్నాను కదా, రంగా గారితో కొంతమంది పోలుస్తున్నారా? కొంతమంది కాపు నాయకులు ఇలాంటి వ్యక్తులకి మీరు వత్తాసు పలుకుతున్నారా? సిగ్గుండాలి మనకి. ఆలోచించండి. రంగా గారితో పోలుస్తున్నారా ఈ వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని? వాళ్ళ నియోజకవర్గ ప్రజలే తరిమేశారు. 2 నియోజకవర్గాలు తరిమేశారు. ఇప్పుడు ఇంకో 3 నియోజకవర్గం ఎత్తుకున్నాడు ఆయన. కాపులు ఆయనకి అవసరం లేదంట. వీడియోలు చెప్తున్నాడు, వినండి, సోషల్ మీడియాలో వినండి ఆయన మాట్లాడినటువంటి కాపుల పట్ల ఆయనకున్నటువంటి భావన ఏంటో. కాపులు నాకేం వేయలా, పవన్ కళ్యాణ్ గారికి వేసుకున్నారు. కాపులు ఒక వైఎస్ఆర్సీపీకి అవసరంలా, కాపుల ఓట్లు మాకు అవసరమే లేదని చెప్తున్నారు. ఆయనకి మీరు అవసరమా? రంగా గారి గురించి ఈయనతో పోల్చి మాట్లాడే వాళ్ళకి ఒకరు చెప్తున్నా, చెప్పు తీసుకుని కొడతారు. రంగా గారితో అంబటి రాంబాబు గారిని పోలిస్తే
చెప్పు తీసుకుని కొడతారు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా డైరెక్ట్గానే చెప్తున్నా, రంగా గారి స్థాయికి ఆయన కాలి గోటికున్నటువంటి దుమ్ము టచ్ చేయటానికి కాదు, టచ్ చేయాలని చూడటానికి కూడా పనికిరానటువంటి వ్యక్తులు వీళ్ళు. అర్థమైందా? ఇక నేను ఇంకొకటి మాట్లాడతా. ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్సీపీ చేసిందని టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇళ్ళ తగలబెట్టారు. వాళ్ళకి మీకు తేడా ఏంటండి? వాళ్ళు చేశారు కాబట్టే వాళ్ళ జీవితం మొత్తం సమాధి కట్టుకున్నారు, వాళ్ళ రాజకీయ జీవితాన్ని. మరి మీరు కూడా అదే చేస్తున్నారుగా. వాళ్ళు రాక్షసులు, వాళ్ళ దరిద్రులని చెప్పారు కాబట్టే మీ టీడీపీ ఆఫీస్ని ఇంకొకటి చేసి నాశనం చేసుకున్నారు, వాళ్ళ పార్టీని, వాళ్ళ భవిష్యత్తుని కూడా. ఇప్పుడు మీరు కూడా వాళ్ళతో ఇలాంటి, ఆయన చాలా ప్లాన్డ్గా చేశాడు, చాలా పర్ఫెక్ట్ ప్లాన్ ఇది, 100%. ఓ పక్క జోగి రమేష్ గారు, ఓ పక్క అవినాష్, ఓ పక్క అంబటి రాంబాబు గారు రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి ప్రేరేపించి గొడవలు సృష్టించి మీ ద్వారా ఒక అశాంతి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి దాన్ని సృష్టించబోతున్నారు. వచ్చే పెట్టుబడులు కావచ్చు, రేపటి తరానికి ఒక అవకాశాన్ని, హోప్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకువెళ్తుంటే మీరు ఈ చట్టంలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడతారు రాష్ట్రాన్ని. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేశారు కదా అంటే వాళ్ళకి అనుభవిస్తున్నారు. అలాంటి నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా నియోజకవర్గాల్లో సమాధి కట్టేశారు. మీరు కూడా దయచేసి అలాంటి చట్టాల్లో ఇరుక్కుని ఈ పరిస్థితికి తెచ్చుకోకండి. రేపొద్దున్న మీకు కూడా అదే పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి వాళ్ళు చేశారు కదా అంటే వాళ్ళు మూర్ఖులు, వాళ్ళ దరిద్రులు. మనం కూడా అలా ఎందుకు చేయాలి? అరెస్ట్ చేయండి. ఏదైతే మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారిని అన్నారా, పవన్ కళ్యాణ్ గారు అన్నారా, లోకేష్ గారిని అన్నారా, తీసుకెళ్ళి లోపలికేసి ఎంతెంత జంబో రాడ్లు ఉంటాయి చూసారా? మీకు తెలియదేమో, నాకు బాగా తెలిసి ఇంత ఉంటాయి జంబో రాడ్లు, ఎంత పొడుగు ఉంటాయి. వేసి నూకండి పట్టుకుని ఒక్కొక్కడిని. నూగితే ఇంకొకసారి ఇలాంటి మాట పలానా వేరే అసలు రాజకీయాల్లో మాట్లాడాలంటే ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా సరే, ఇంత పొడుగు రాడ్లు కింద నుంచి పంగజాపి తోయాలి పట్టుకుని. మాట్లాడాలి అని కల్లో, అరే రేపొద్దు నాకు ఆడిని తిట్టాలని ఉందరా, బయటికి తిట్టలేకపోతున్నా, కల్లో పలానా వ్యక్తిని తిట్టినట్టుగా ఆలోచన రావాలి అన్నా, బూతు మాట్లాడాలి అనేటువంటి రాజకీయ నాయకుడు ఆలోచన కల్లో రావాలన్నా ఉచ్చబడిపోయేలా చేయండి. అంతేగాని ఇవి కాదు. మన దగ్గర అధికారం ఉంటే, వాళ్ళు అధికారంలో ఉంటే మొత్తం అంతా పగలగొట్టేశారు, మీరు అధికారంలో ఉంటే మొత్తం అంతా పగలగొట్టడం కాదు. శిక్ష వేయండి. ఆలోచన రాకుండా ఒకడిని ఒక మాట మనం కల్లో తిట్టుకుందాం, బయటికి తిట్టలేకపోతున్నాం కదా అని కల్లో తిట్టుకుందాం అనుకున్నా పడేలా చేయాలి. అంతేగాని ఇలా ఈ కాదు. అర్థమైందా? ఆలోచించుకోండి. అనవసరంగా ఈ చట్టంలో ఇరుక్కుపోయి మీరు ఇంకొకసారి ఇలాంటి వాళ్ళకి అవకాశాన్ని అందిస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఆలోచించుకోండి అంతే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక గాడిన పడుతుంది. దేవుడి దయ వల్ల అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఒక విజనరీ, ఒక ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. అటు నారా లోకేష్ గారు చొరవతో కొన్ని కంపెనీలు, కొంతమంది, వీళ్ళందరూ ఒక ముగ్గురు అటు మోదీ గారితో కలిపి ఒక మంచి అవకాశాన్ని, ఒక హోప్ని రేపటి తరానికి, చదువుకున్నటువంటి యువతకి, గతంలో 5 ఏళ్ల పాటు గంజాయి బారిన, కల్తీ మద్యం బారిన పడినటువంటి వ్యక్తులకి మనం కూడా పని చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, కూలి పనులకి, వీటికి వెళ్ళేటువంటి అందరినీ, తరలి వెళ్ళిపోతున్నటువంటి అందరికీ ఒక భవిష్యత్తు. సరే ఇంకో 2 సంవత్సరాలకైనా మనం అందరూ వెళ్ళిపోవచ్చురా, మన కంపెనీలు ఉద్యోగాలు వస్తాయిరా, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగం చేసుకోవచ్చురా బాబు అనుకునేటువంటి పరిస్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. దయచేసి ఈ చట్టంలో ఇరుక్కుని అవన్నీ పాడు చేయకండి. ఆలోచించుకోండి అంతే.